ఇదిగో శోభనాద్రే, శోభనాద్రే, తల పగిలిపోతుంది, బయటకు వచ్చి ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వయా. ఎవరూ కనపట్టలేదేంటి? ఏం చేస్తున్నావా లోపల? శోభనాద్రే, శోభనాద్రే. అసలు కొట్టుకు రావటం నాదే పొరపాటు. ఊరికెందుకే కూడా చేస్తావు? డబ్బులు లెక్క పెట్టుకోవడంలా పనికి మాలనోడా. ఇప్పుడేం కావాలి నీకు? మంచి స్ట్రాంగ్ టీ ఒకటి కొట్టించు. తెస్తా. హరి, నువ్వు పక్కు తప్పుకో. ఇందాకటి నుంచి ఒక్కడే కష్టపడుతున్నావు. నేను నీకు సాయం చేస్తాను. అయ్యో గౌరీ వద్దు. మీ అక్కయ్య గారిని చూసిందంటే నన్ను తిడుతుంది. నువ్వు వెళ్ళి చదువుకో. ఆ అక్కయ్య గుడికెళ్ళింది, రావడానికి కొంచెం లేట్ అవుతుంది. నేను నీకు హెల్ప్ చేస్తాను. అయ్యో గౌరీ, వెళ్ళి చదువుకోమంటున్నానా? పర్వాలేదు, నన్ను సాయం చేయని. అయ్యో చెప్పేది నీకే. అబ్బా, నేను చెప్పేది విను. ఒంటి నిండా పోసేసావు. ఇప్పుడు అక్క చూస్తే ఎలా? పర్వాలేదు, మొత్తం నేను తుడుస్తాగా. నీకేం సాయం చేయను, నేను వెళ్తున్నా. ఏమే రంగి, బాగున్నావా? బాగున్నానయ్యా. ఇంట్లో అంతా కులాసేనా? కులాసేనా. జాగ్రత్తగా పని చేసుకో. ఏమంటావు? నేను పని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద ఆయన సంగతి నీకు తెలుసు కదా. ఎంత పని చేస్తే అంత మంచిది అనుకుంటానే ఉన్నాను. మాటలోనే వచ్చేసారు పెద్దయ్య గారు. నూరేళ్ళ ఆయుష్. ఎంతమంది వచ్చారు భాస్కరా? 15 మంది అండి. బెన్నీ రాలేదా? పొద్దున్న 9ంటికి వచ్చి సాయంత్రం వస్తానని చెప్పిందండి. బెన్నీ సాయంత్రం వచ్చినప్పుడు లెక్కలు మొత్తం చూపించి వెళ్ళమని చెప్పు. అయ్ భాస్కర్, చెప్పండి అయ్యా. బెన్నీ సాయంత్రం వచ్చినప్పుడు అకౌంట్స్ అన్ని చూపెట్టమని చెప్పు. అలాగే. ఎవరైనా సరే డబ్బులు ఇవ్వండి, రాళ్ళు మాత్రం తోలద్దు. అసలే క్వారీ లాసులు నడుస్తోంది. ఎవరేమా? తమతో చెప్పాను కదయ్యా, ఈ అమ్మాయి. ఇప్పటికే ఎక్కువైపోయారు కదరా పని వాళ్ళు. అయ్యో, అంత మాట అనకండి అయ్యా. బాగా పని చేస్తుందా? మరి ఏ పని చెప్పినా శుభ్రంగా చేస్తుంది. సరే సరే, ఈవేళ పనిలో చేరమను. సాయంకాలం ఓసారి ఇంటికి తీసుకురా. రామయ్య, రామయ్య. వస్తున్నానయ్యా. నా కోసం ఎవరైనా వచ్చారా? లేదు. తమరు భోంచేస్తారా? కాసేపు ఆగి తింటాను. జేమ్స్ ఎక్కడికి వెళ్ళాడు? నిద్ర లేవలేదయ్యా. రాత్రి బాబు చాలా ఆలస్యంగా వచ్చారు. వీడితో పెద్ద ప్రాబ్లంగా ఉంది. అబ్బాయిని అనవసరంగా అనకండి అయ్యా, ఏదో చిన్నతనం కదా. వాడికేం తక్కువైంది ఇప్పుడు? కాలేజీలో గొడవ చేసి కాలేజీ మానుకున్నాడు. మనకున్న బిజినెస్ చూసుకోరా అంటే అది చేత కాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నీ అవే సర్దుకుంటాలేండి బాబు గారు. వచ్చాడండి హీరో గారు. టైం ఎంత అయిందిరా? 1 గంట అవుతోంది తెలుసా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా? ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా నువ్వు? చూసావా వాడికి ఎంత పొగరో? నా పాటికి నేను వాగుతుంటే ఏమీ విన్నట్టు వెళ్ళిపోతున్నాడు. హలో,
హలో డాడీ. ఏంటమ్మా విశేషాలు? పరీక్షలు బాగా రాసావా? 24th ఎగ్జామ్స్ అయిపోతాయి. వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. డాడీ మీరు కులాసాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఓకే డాడీ, బాయ్. రామయ్య, మెర్సీ ఫోన్ చేసింది. ఎగ్జామ్ జరుగుతున్నాయట, అయిపోగానే వచ్చేస్తానండి. నువ్వు భోజనం రెడీ చెయ్. అలాగే బాబు గారు. ఏడు 28 29 30 31. రంగమత్త, కొంచెం సాంబార్ పోయి. 2 దోశలు తినడానికి 1 బకెట్ సాంబార్ కావాలా? నీ సాంబారు ఎంత తాగినా తాగాలనిపిస్తుంది రంగమ్మ. రుచి మరిగాడు పోసేయి. ఏమిటి, తాగినంత సాంబార్ పోయాలా? ఉన్న సాంబార్ అంతా వీడికే పోస్తే మిగతా వాళ్ళ గతేమిటి? తొందరగా తిండి పొండయ్యా. హరి 2 కాఫీ. రంగమ్మ చేతిలో పడి శోభనాద్రి చిక్కి శల్యం అయిపోతున్నాడు. రంగమ్మేమో రోజు రోజుకి దగదగలాడిపోతోంది. నన్ను వదిలిపెట్టే భాస్కరు, మా ఆవిడ ముందు నన్నేమో అన్నబాకు. ఆ, అవునవును. అవునవును, అనవసరమైన మాటలే వద్దు. నోరు మూసుకుని మీ పని చూసుకోండి. ఉమ్, ఎందుకు అనవసరంగా వాళ్ళతో మాటలు? ఉమ్. చీకటి పడిన తర్వాత ఇతని సారాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి మీ కబుర్లు. ముందు కాఫీ తాగి ఇక్కడ నుంచి బయలుదేరండి. ఊరుకో రంగమ్మ, నేను తమాషాకి అన్నాను. నువ్వు కూడా అట్లా ఫీల్ అయిపోదట్లా. శోభనాద్రే, లెక్క మొత్తం రాసించు, నెలాఖరికి చూసుకుందాం. నాది కూడా అలాగే రాసుకో. ఎప్పుడు ఇచ్చారు కనుక పదరా. మన చిన్నయ్య గారికి ఒక స్పెషల్ టీ తీసుకురా. టిఫిన్ ఏమైనా తింటారా జేమ్స్ బాబు? వద్దొద్దు. ఇదిగో జేమ్స్ బాబు, టీ తాకుండా అలా చూస్తున్నావేంటి? ముందు టీ తాగి పని చూసుకో. నేను కొట్టుకెళ్ళొస్తాను. అలాగే. ఏంటి జేమ్స్ బాబు, ఏదో నీళ్ళు నవ్వుతున్నట్టున్నావేంటి? నిన్న నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. అయినా నువ్వు రాలేదు. స్కూల్కి వెళ్ళేసరికి ఫస్ట్ బెల్ కూడా కొట్టేశారు. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళే టైంకే నాకు హోటల్ పని ఉంటుంది. ఆ టైంలో నేను రావాలంటే చాలా కష్టం. అది కాకుండా ఈ విషయం మీ అక్కడికి తెలిస్తే చాలా బాధపడుతుంది. ఎవరు లేని నన్ను చేరదీసి నిన్ను పెంచి పెద్ద చేసిందంట.
నాకు తెలియకడుగుతాను. దానికి మన ప్రేమకి ఏమిటి సంబంధం? ఎవరెన్ని చెప్పినా నేను నిన్నే ప్రేమిస్తాను. మీ అక్క కాదంటే ఎవరు కాదన్నా సరే నేను నీతోనే వస్తాను. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి మన ఇద్దరం కలకాలం సుఖంగా జీవిద్దాం. మాటలు చెప్పడం తేలికే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నన్ను నువ్వు ప్రేమించడం లేదా? అదేం లేదు గౌరీ. నిజం చెప్పాలంటే నువ్వు లేని జీవితాన్ని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. మరి నా మీద నీకు నమ్మకం లేదా? నేను బయలుదేరుతాను, నువ్వు స్కూల్కి వెళ్ళు. నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి. మాలు అడుగుంటాను. నీ టీ కొట్లో నా సారా దుకాణం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చావా? ఇక నాకు అది ఒక్కటే మిగిలింది. నువ్వు గనక నా టీ కొట్లో సారా కొట్టు పెట్టావంటే అది నా మెడకు గుదిబండేసుద్ది. రే, ఇప్పటికే డే అండ్ నైట్ దాంతో వేగలేక ప్రాణం అల్లాడిపోతుందిరా. ఇక నువ్వు గనక కొట్టు పెడితే అది కల్తీ సారా అని చెప్పేది నా గొంతు పిసికేస్తుందిరా. శోభనాథ్ రే, ఇదిగో శోభనాద్రి ఆగు. ఏమైంది నీకు? ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలి? ఛా, ఈ ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్లలో సీన్లు చూపించేశాను. ఛా, ఇంకా నీ మనసులో ఏ ఇంటి గురించైనా బాకీ ఉందనిపిస్తే నాకు మొహమాట పడకుండా చెప్పు. సారా తగ్గొచ్చు పోతలకి. ఊరుకో, మాట్లాడబాక. ఆ జేమ్స్ బాబు దగ్గర 100 రూపాయలు తీసుకుని ఫుల్లుగా నాటుకొట్టి వచ్చాను. అదా సంగతి. వాడిచ్చిన డబ్బులతోనే తాగొచ్చావా? ఇదిగో చూడు, వాడు చూసే చూపులే సరిగ్గా లేవు. నువ్వు చెప్పేది నిజమా? అయినా తప్పదుగా మరి. పోవయ్యా, వెళ్ళి పడుకో. వెళ్ళబడుకో. అయ్యో. గౌరీ, ఏంటండి పిలిచారా? నేను పిలిచింది గౌరీని. అది ఇంకా స్నానం చేయలేదా? లేదు. సరే, ఈ కుర్చీని సరిగ్గా పెట్టు. సరే. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. పోరా అవతలకి. కొంచెం చదివిస్తే చాలు, తెగ మాట్లాడతావు. మీరేగా నన్ను పిలిచింది. పోరా, పోయి టిఫిన్ రెడీ చేయి. నేను గుడికి వెళ్ళొస్తాను, సరేనా? నేను ఎప్పుడో రెడీ చేశాను. అవును, రోజు మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. త్వరలో మీకు బిడ్డ పుట్టాలని కోరుకోవటానికి కదా. మీరు పిల్లలు లేరని బాధపడుతున్నారు కదా. నువ్వు గౌరీ నాకు బిడ్డలు లాంటి వారు. ఇక నేనెందుకు బాధపడాలి? వెళ్ళు. భర్తను చంపిన భార్య కదా. భార్యను పడుపు వృత్తిలోకి దించాలని ప్రయత్నించిన భర్తని చంపిన భార్య వైనం. అయ్యో, ఒకవేళ నా ఫోటో కూడా పేపర్లో వస్తుందో ఏమిటో. అయ్యో, హోటల్లో చచ్చెంత పని పెట్టుకొని పేపర్ చదువు కూర్చుదావా? వెళ్ళి తీసుకురా. మార్కెట్కి వెళ్ళి అర్జెంటుగా కూరగాయలు కొనుక్కొనిరా. ఊళ్ళోకి వెళ్ళి బాకీలు వసూలు చేసుకురా. ఏ చెప్పినా ఊ అంటుంటావేంటి?
నే వచ్చేప్పటికి గల్లాపెట్లో డబ్బులుండాలి, లేదంటే నిన్ను. కళ్యాణి నిన్ను ఇలా చూస్తుంటే రోజు నీ దగ్గర తాగాలనిపిస్తుంది. నీ మొహానికి డబుల్ మీనింగ్ ఒకటి. టీ తాగాలనొచ్చిన వాడివి తాగేసి వెళ్ళు. రంగమ్మతో పెట్టుకున్నావంటే రంగు పడుద్ది. లెక్క రాసుకో. ఏయ్, హరి, నీతో చిన్న పనుంది. ఏంటి అర్థమయ్యేలా చెప్పచ్చుగా? అది మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది. ఏంటది? చిలిపి, ఏమీ తెలియనట్టు. సరేలే గాని ఇంతకీ నేను ఇప్పుడు ఏం చేయాలి? నేనేమడిగితే అది ఇవ్వాలి. ఆ తర్వాత ఇవ్వలేదంటే ఇస్తానుగా. ఓకే ఓకే, నేను నీ దాసుడిని కదా. అదేమద్దు. ఇంతకీ నేనేం చేయాలో చెప్పు. నాకు ముద్దు కావాలి. అంతే కదా. ఏయ్. ఏయ్, హరి. ఏయ్, 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 ఆ, ఏయ్. ఏయ్. ఇది చూడండి, ఇది భాస్కర్, క్యాష్ ఎంత కావాలి? 16,500. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. మిగిలిన లెక్కలు తర్వాత చూస్తాను. ఇదిగో ఈ అమౌంట్ ఉంచు. మరి యూనియన్ వాళ్ళు తమకేదో చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని రా, మొన్నేగా బోనసులు ఇచ్చాం. వచ్చిన తర్వాత చూసుకుందాంలే. మరి నేనేదో అడిగాను తమని. నీకు కావాలంటే దానిలో ఖర్చు పెట్టుకోరా. రామయ్య, రే రామయ్య. ఏంటి అయ్యగారు? కాఫీ పెడుతున్నాను. జేమ్స్ గారు ఎక్కడ్రా? పొద్దుననగా వెళ్ళాడయ్యా, ఇంతవరకు రాలా. ప్రాణాలు తీస్తున్నాడు వీడు. భగవంతుడా, ఎందుకయ్యా నా కడుపును ఇట్టాంటోళ్ళని పుట్టించావు? మన బుద్ధి మంచిదైతే కదూ పిల్లల బుద్ధులు బాగోటానికి. దానికి దేవుణ్ణి అనుకోవటం ఎందుకు? రామయ్య, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా, జేమ్స్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తున్నాను. ఏంటి అందరూ కలిసి వచ్చారు? ఏంటి విశేషం? ఏదైనా డొనేషన్ కావాలా? చెప్పడానికి మాకే బాధగా ఉంది. మేం కాకుండా ఇంకెవరైనా అయితే మీ వాడిని ఎరగదన్నేవాళ్ళు. అంటే అసలు ఏం జరిగింది? చెప్పడానికి మీ వాడి ఎదపలు చాలా ఉన్నాయి. లేడీ స్నానం చేసినప్పుడు చూస్తున్నాడు, బట్టలు తీసుకెళ్లి దాస్తున్నాడు. ఇప్పటికే చాలా సార్లు క్షమించాం. ఈసారి ఊరుకునే పనే లేదు. ఇంకొకసారి ఇలా చేశాంటే కాళ్ళు చేతులు పెరగొట్టి మీ ముందు పడేస్తాం. ఓరి భగవంతుడా, వీడికి ఎన్నోసార్లు చెప్పాను, నువ్వెక్కడికి వెళ్ళొద్దురా, కొంపలోనే పడిండు అన్నాను. వింటే కదా వాడు. ఈసారికి వాడిని క్షమించండి. రాఘవ, వాడిని నేను మందలిస్తానులే. అసలు మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేనే లేదు. కానీ తప్పకుండా అయ్యా, తప్పకోండి. అయ్యగారు, ఆ పెద్దాపురం కేసును ఒప్పించేసరికి నా తలపైన తోక్కొచ్చింది. ఈ భాస్కర్ మాట చెప్పాడంటే మాటే. క్యాండిడేట్ ఓకే ఓకే, పోరా లోపలికి. కానీ కొంచెం రేట్ ఎక్కువ. క్యాండిడేట్ క్యాబరే డాన్సర్ కదా, ఒప్పించడం కష్టమైంది. భాస్కర్, ఒక్క నిమిషం ఆగు, తర్వాత మాట్లాడుకుందాం. అయ్యగారు, మీకు అర్థమైనట్లేదు. ఆ రోజు మనం అనుకున్నామే క్యాబరే డాన్సర్. మీకు చెప్పాలని వచ్చామే, మా దండి బుద్ధి తక్కువ. ఆ బగితాక కొడుకు ఎవరికి ఎవరు తీసుకోరు. ఊరుకోరు నువ్వు. వీడితో మాట్లాడరా, ఈసారి మన కంట పెడితే కాల్ చేసి ఎరగకూడదాం. పదా ఎప్పుడేం చెప్పలేడు తెలీదు. పనికి మాలనోడు దొరికాడు. రంగమత్త నమస్కారం. రంగమ్మ నమస్కారం. నీకు బుద్ధుందా? కొట్లో ఇంత పని పెట్టుకొని
బయట ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావా? రంగమ్మ ఈ పెళ్లి విషయం గురించి అయ్యో, నీకు ఇంకో పెళ్లి కావాల్సి వచ్చిందా? నన్ను ఉద్ధరిస్తే చాలే, ఊరుకో. రంగమ్మ, శోభనాథ్ చెప్పేది ఆడి పెళ్లి గురించి కాదు, గౌరీ పెళ్లి గురించి. అదే మంచి గుమ్మడి పడి లాంటి కుర్రాడు కదా. రంగమ్మ ఇటువంటి సంబంధం వదులు. చాలా సేపటి నుంచి చూస్తున్నాను. ఏమిటి హరి, నువ్వు ఏదోలా ఉన్నావు? అదేం లేదు. అదేం కాదు, ఏదో దాస్తున్నావు. నాతో చెప్పవా? నిన్ను చూడటానికి పెళ్లివారు వస్తున్నారటగా. పెళ్లి వారు వస్తున్నారా? ఏమంటున్నావు నువ్వు? అవునులే, ఏం తెలియనట్టు పాపం. కొంచెం అర్థమయ్యేలా చెప్పు హరి. నిన్ననే నాకు తెలిసింది నీకు పెళ్లి చూపులని. ఓ, అదా విషయం. అందుకనే అదోలా ఉన్నావు. అవును, నీకు నచ్చితే మీ వాళ్ళు చూసిన సంబంధమే చేసుకో. మన పెళ్లికి అక్క ఒప్పుకోదనుకుంటున్నావా? అరే ఊరుకో హరి, మా అక్క ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మా అక్క తెచ్చిన సంబంధం పొరపాటును కూడా చేసుకోను. నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నాకు నమ్మకం లేక కాదు, కానీ నాకెందుకో భయంగా ఉంది. నేనొచ్చి చాలా సేపు అయింది. అక్క నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నే బయలుదేరతా. సరే పద. అరే, అమ్మాయి వచ్చేసినట్టుంది. హాయ్ డాడ్. మెర్సీ, ప్రయాణం బాగా జరిగిందమ్మా. ఎస్ డాడ్. ఆ, ఈ డ్రెస్ ఏంటమ్మా? ఇప్పుడు ఇలాంటిదే ఫ్యాషన్. రోజులు మారిపోయాయి రామయ్య. ఈ పల్లెటూళ్ళలో ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదమ్మా. చక్కటి చీర కొని పెట్టండి అమ్మాయికి. నో డాడీ, నాకు ఇలాంటివి ఇష్టం. నువ్వు పంపిన డ్రెస్సులు అసలు బాలేదు. చూడు డాడీ, నేను ఎలాంటి వేసుకోవాలో నాకు తెలుసు. అలాగేలేమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. ముందు స్నానం చేసి ఈ వేషం మార్చు. ఓకే డాడీ. ఉమ్. అవును, జేమ్స్ అన్నయ్యేడి? వాడు బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రవయ్య, లగేజ్ ఉంది తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. నువ్వు రామ్మా. ఓరి భగవంతుడా, ఇలాంటి కుటుంబాన్ని నా జీవితంలో నేను చూడనే లేదు. అరే 2 టీలు. శోభనాథే, రాత్రి నిద్రపోలేదా? అయ్యా ఇంకెవరు పోగలదు? ఎవరో ఏంటి? ఒకసారి ఇట్టా. నిన్నే రమ్మంటుంటే. వస్తానంటావు? రా, కూర్చో. మన ఇద్దరు ప్రేమించుకుంటున్న సంగతి మీ అక్కకి తెలిస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. మా అక్క నా మాట ఎప్పుడూ కాదంటూ. అయినా మీ అక్క మన ఇద్దరిని ఇలా చూస్తే ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. మా అక్కయ్యతో చెప్తాను, హరి అంటే నాకెంతో ఇష్టం, మా ఇద్దరికి పెళ్లి చేయమని. మీ అక్కయ్య ఒప్పుకుంటుందని నాకు నమ్మకం లేదు. మా అక్కయ్య తప్పకుండా ఒప్పుకుంటుంది. మన పెళ్ళైన తర్వాత ఇలాగే మీ గుండెల మీద తలవాల్చి కలకాలం ఉండిపోతాను. ఏమే గౌరీ, ఎందుకు తెచ్చావురా? నేను భగవంతుడా, ఏమిటిది? అది కాదు, నేను వద్దు, ఇంకేం మాట్లాడతా?
నేను బాబీ వరసలు తెలియని మృగాన్ని నువ్వు. నీ నీడు కూడా ఇంట్లో పడకూడదు. అక్క మాట్లాడుకో. పోరా బయటికి. పోరా. అక్క నువ్వే మాట్లాడావంటే పోరా. నిన్ను నా కన్న బిడ్డలా చూసుకుంటే నాకు తగిన శాస్త్ర చేశారా? మాట్లాడకో దుర్మార్గుడా. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మును గుద్దే విశ్వాసఘాతకుడు రానుపో. ఏంటి రంగమ్మ నువ్వు? ఏదో అమాయకుడు తెలియజేశాడు, దాని కోపడతావు. ఏమిటి వీడు అమాయకుడా? నేనేం చేయాలో నాకు తెలుసు. ఆ తలుచుకుంటేనే భరించలేకపోతున్నాను. వీడు చేసిన పని నువ్వు చూసుంటే ఇలా మాట్లాడో. నా కళ్ళ నేను నమ్మలేకపోయాను. ఏదో 4 తిట్టి మందలిస్తే పోయేది కదా, అనవసరంగా వాడిని బయట పంపించేశావేంటి? అనవసరంగా మాట్లాడుకో. నువ్వు నీ పని ఏమిటో నువ్వు చూసుకో. అర్థమైందా? వాణ్ణనుకుని ఏం లాభం? దీనికి ఉండాలి. చెప్తాను దాని పని. ఏమిటో. హాయ్. హలో జెన్సనయ్య, ఏమిటిలా చిక్కిపోయావు? అది సరే, ఇప్పుడేం చేస్తున్నావు? నా సంగతి సరే, నాకేం తెచ్చావు నువ్వు? ఏం కావాలి నీకు? నాకేం కావాలంటే కొంచెం డబ్బులు కావాలి. అంతే కదా. సరే రా. పద. గౌరీ, గౌరీ, నేను చెప్పేదంతా నీ మంచి కోసమేనమ్మా. ఏడవకు, నా మాట విను. దయచేసి నేను చెప్పేది విను. నేను నీలాగే పొరపాటు చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాను. చివరికి ప్రేమించిన వాడు లేడు, కట్టుకున్నవాడు లేడు. ఆ తర్వాత నా జీవితం ఎటూ కాకుండా పోయి అడవి కాచిన వెన్నెలైంది. ఏ సుఖం లేకుండా నేను మోడులా బతుకుతున్నాను. నీ జీవితం అలా కాకూడదమ్మా. అక్క, నేను హరికృష్ణని మర్చిపోలేను. చూడు, వాడిని మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. వాడి పేరు ఎత్తావంటే నీ ప్రాణాలు తీస్తాను. నువ్వేం భయపడకో, నాతో పాటుండు. నీకేం కావాలో నేను చూసుకుంటాను. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. అన్యాయంగా నన్ను బయట పంపించేశారు. ఎంతో కాలంగా నువ్వు అక్కడ పనిచేస్తున్నావు, కానీ వాళ్ళు నిన్ను పనులాగానే చూశారు. 8 ఏళ్ళుగా అక్కడ కష్టపడ్డావు. నీకు రావాల్సిన డబ్బులు వెళ్ళి తెచ్చుకో. వెళ్ళు. నాకు డబ్బులేం వద్దు. నీ ప్రేమ ఇంత పవిత్రమైనదని నేను అనుకునే లేదు. సరే, అది వదిలే. ప్రేమ దోమ అనకుండా 4 డబ్బులు సంపాదించే మార్గం చూడు. జీవితంలో సెటిల్ అవ్వు, తర్వాత ఆలోచిద్దాం. గౌరీ, లరా. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వేం చేస్తావు? అంతా నా తలరాత. నువ్విప్పుడు ఎక్కడుంటున్నావు? నేను యాంటనీ సారా షాప్ లో పనిచేస్తున్నాను. ఇప్పుడు అక్కడే ఉంటున్నాను. అయ్యో, అది పోలీసులకు తెలిస్తే ఇబ్బంది. ఏం చేయను? ప్రస్తుతానికి నాకు వేరే మార్గం లేదు. నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ధైర్యంగా ఉండు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అక్క నన్ను బయటికి పంపడం లేదు. స్కూల్ కూడా మానేయమంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? గౌరీ, నువ్వు ఏడవకు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. గౌరీ, నువ్వు కొంచెం ఓపే పట్టు. నేను అన్ని ఏర్పాట్లు చేసుకొస్తాను. అప్పుడు ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. గౌరీ, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. త్వరగా వెళ్ళి హరి, అక్క వస్తున్నట్టుగా ఉంది.
గౌరీ వస్తాను గౌరీ. ఈ రంగం ఏమంటా చేసుకున్నానో ఈ కాఫీ కప్పులతోనే సరిపోతుంది నాకు. ఆ? ఆ? నువ్వు శోభనాద్రి కదా? అవును. నన్ను గుర్తుపట్టేదా? నువ్వు నాకెందుకు తెలీదు? నువ్వు మెరిసివి కదూ. నీలో ఏంటి ఇంత చేంజ్ వచ్చింది? గుర్తుపట్టలేకపోయాను. ఏమిటి నువ్వు అలా చిక్కిపోయా? అది మరి రంగమ్మకి ఎక్కడుంది? లోపల ఉంది. మా పెద్దయ్య గారు అమ్మాయి అలా కనపడుతుంది కానీ భలే చలాకీ పిల్ల. నువ్వేమన్నా చూసావా? ఆ. రంగమ్మక్క, అదేమిటి గౌరీ అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు మెరిసివు కదూ? అదే మెరిసిది. నీలో చాలా మార్పు వచ్చింది. అది సరే గాని ఎక్కడి నీ ఉడ్బి? అదే హరికృష్ణ కనపట్టలేదు. ఏమిటే పిచ్చిమద్దు, నీ హరికృష్ణని ఎవరైనా ఎత్తుకుపోయారా? అక్క హరిని బయటికి గంటేసింది. నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాగా. గౌరీని కలిసి వస్తున్నాను. నీ గురించి అంతా చెప్పింది. నువ్వు బయటకు వచ్చేసావట. మీరిద్దరూ కలిసి ఏ నిర్ణయానికి వచ్చారు? ఆ విషయం ఇప్పుడు ఎందుకు వదిలే. నేను సరదాగా అడగడం లేదు హరికృష్ణ, సీరియస్ గానే అడుగుతున్నాను. చెప్పు. నేను ఊరికే మాట్లాడటం లేదు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ప్రేమించుకున్న వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో. ఎవరూ లేని అనాథని నేను. అంతా హ్యాపీగా జరుగుతుంది. తప్పకుండా మీరు కలుసుకుంటారు. ఎలా కలుసుకుంటాం? వాళ్ళ అక్కయ్యకి ఇష్టం లేదు కదా. మరి పెద్ద అమాయకుల్లా మాట్లాడకు. నాకన్నీ తెలుసులే. ఏం తెలుసు నీకు? పాపం పసిపిల్లాడివి, ఏమీ తెలియనట్టు మాట్లాడకు. రేపు మా ఇంటికి రా. ఎందుకు? అది సస్పెన్స్. నేను వెళ్తున్నాను, వస్తావు కదా? ఆ పని చేయడం చాలా కష్టం. నిన్న చెప్పి చచ్చావు కదరా చేస్తానని. ఈవేళ ఏమైంది నీకు? మీరు ఇచ్చిన డబ్బులకి ఆ పని చేయడం మాటలతో అయ్యే పని కాదయ్య గారు. నీకెంత కావాలో తీసుకో శోభనాద్రి. రేయ్ చూస్తాంట పోయి ఫోన్ తీసుకో. ఏసే చాలేరా. గౌరీ గౌరీ, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా తెలుసా? నువ్వు స్కూల్కి వెళ్ళే టైంలో రోజు ఎదురు చూస్తున్నాను. ఎందుకు రాలేదు? అక్క నన్ను అసలు ఎక్కడికి కదలనివ్వడం లేదు. ఈ రోజు మెరిసి లేకపోతే నేను నిన్ను చూసేదాన్నే కాదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు గౌరీ. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను హరి. గౌరీ నేనంతా సెటప్ చేస్తాను కదా, మీరు రెడీగా ఉండండి. వెళ్ళి తొందరగా రారా. అన్నీ రెడీ చేసావట్రా? అయ్యగారు
నేను తనతో అన్నీ చెప్పాను. మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి. ధైర్యం వేసుకున్నారా? అది నేను వేసుకున్నాను లేరా. అయితే వెళ్ళండి. ఆ, రంగమ్మా, పోరా బయటికి, ప్రాణాలు తీస్తాను. ఏంటి రెచ్చిపోతున్నావు? అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? నిన్ను ఆగవే. పో బయటికి, పోరా. పోరా. అయ్యా! చచ్చానోయ్ బాబోయ్! శోభనాద్రి తలకేమైంది? అది ఒక పెద్ద స్టోరీలే. నిన్న అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఏంట్రా ఇలా వచ్చావు? డాడీ నాకు కొంచెం డబ్బు కావాలి. డబ్బులా? ఎంత కావాలి? ఒక కాదు 2000 కావాలి. పోరా బయటికి. నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నాకుండే ఖర్చు నాకుంటాయి కదా, ఇవ్వనంటే ఎలా? నీకేం ఖర్చులుంటాయో నాకు తెలుసురా. నీకు డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించు. పోరా బయటికి. వచ్చాడు పెద్ద. ఈ పేటకు శోభనాద్రి! ఎవరు? శోభనాద్రి, ఆగు! అయ్యో, జేమ్స్ లాగున్నాడే. ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎలాగా? అయ్యో శోభనాద్రి, ఆగు, ఆగు! అయ్యో, నువ్వు చెప్పే శోభనాద్రి! శోభనాద్రి నేను కాదు, ఆడెవరో నాకు తెలియదు. శోభనాద్రి, నేను జేమ్స్ రావు, మాట చెప్పాలి. ఆగు! ఎన్నిసార్లు చెప్పాను డబ్బులు లేకుండా నా దగ్గర రావద్దని. అయ్యో, శోభనాద్రి, డబ్బులతో వచ్చాను. ఆ, ఈ మాట ఎందుకు చెప్పలేదు? సరే, ఎందుకు పరిగెట్టుకొచ్చావు? అదే శోభనాద్రి, నీతో మాట్లాడాలని, నిన్ను కలుసుకోవాలని. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. నువ్వు వినిపించుకుంటేగా శోభనాద్రి. సరే, డబ్బులేవి తీ. అదిగో. ఆ, ఓరి దేవుడా, ఇది మీ నాన్న మెళ్ళ ఉన్న చైన్ కదా. అవును శోభనాద్రి. పర్వాలేదు, కుర్రాడంటే ఇలా ఉండాలి. నువ్వు నాకు నచ్చావు, రా. జేమ్స్ ఎందుకో మొహమాట పడుతున్నట్టున్నాడు. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. నువ్వెన్నడూ చూడని స్వర్గాన్ని ఈ రోజు రుచి చూపిస్తాను నీకు. కొత్తగా ఉందా? ఫస్ట్ టైం ఇలాగే ఉంటుంది. అంతా నేను చూసుకుంటాను. మెళ్ళో గొలిసేసావు, లాటరీ కొట్టావు సోమనాద్రి. ఎలాంటి వాడికైనా ఏదో రోజు టైం వస్తుంది. ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న గొలుసు. ఈ గొలుసు నేను ఎక్కడో చూసినట్టుంది. ఆ? నేను అనుకున్నాను, కష్టపడి 4 రూపాయలు చేర్చి పెట్టుకొని నేను గొలుసు కొనుక్కుంటే మీరు ఓరలేకపోయారని నాకు అర్థమవుతుంది. డూప్లికేట్ చైన్ వేసుకొని డప్సాలు కొట్టద్దు. వెళ్ళి పని చూసుకోవయ్యా. డూప్లికేటా? ఇది ఒరిజినల్ బంగారే. కావాలంటే చూసుకో. నువ్వు మారా. దీనికి కుళ్ళే. నువ్వెన్నైనా చెప్పవయ్యా, నిజంగా నేను ఈ గొలుసు ఎక్కడో చూశాను. ఒకసారి తీసి చూస్తాను. ఒకే మాదిరిగా ఉండే వస్తువుల్ని మనం ఎన్ని చూడటం లేదు. ఉదాహరణకి అదిగో అటు చూడు, 2 రాళ్ళు ఉన్నాయి. అలాగే వస్తువులను పోలిన వస్తువులు ఉంటాయి.
అదే విధంగా ఈ గొలుసు నువ్వు ఎక్కడ శోభనాద్రి! ఆ? ఉమ్, శోభనాద్రి మన జేమ్స్ బాబు క్యాబరే డాన్సర్ తో లేచిపోయాడంట. ఎప్పుడు? నిన్న రాత్రి 12 గంటలకి. అయ్యో. ఆ, మంచిది. ఇక ఈ ఊళ్ళో ఆడపిల్లలందరూ హాయిగా తిరగచ్చు. భాస్కర్ నువ్వు బయలుదేరు. నేను వెళ్ళి మా అయ్యగారిని ఓదార్చాలి. ఆయన అల్లాడిపోతూ ఉంటాడు. ఆ, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి వస్తాను. మీ అయ్యగా నోదచ్చు. ఇక ఈ చైన్ నా మెడలో ఉంటే డేంజరు. ఇది ఆ జేమ్స్ గాడు ఇచ్చాడని అందరికీ తెలిసిపోద్ది. ముందు దీన్ని కరిగించి క్యాష్ చేసుకోవాలి. ఆ. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏంటి అయ్యగారు? లేచి టిఫిన్ చేయండి. ఏంట్రా వాడు చేసిన పని? ఛీ! 10 మందిలో తలెత్తుకోకుండా చేశాడు వాడు. ఇప్పుడు ఆ విషయం గురించి మర్చిపోండి. చేతిలో ఉన్న డబ్బులు అయిపోగానే ఆ అమ్మాయి మొహమాటం లేకుండా నెట్టేస్తుంది. వాడి ఇంటికి వచ్చేస్తాడు. వాడు రాని ఇక్కడికి. వాడి ప్రాణాలు తీసి పారేస్తాను. అసలు నా కొడుకే లేడనుకుంటాను. ఇప్పుడు మనం బాధపడాల్సింది జేమ్స్ గురించే కాదు. ఆ, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. మన మెర్సీ ప్రవర్తన కూడా అంతగా బాగోలేదు. త్వరగా పెళ్లి చేసేసి పంపించేస్తే బాగుంటుంది. నాకు తోచింది చెప్పాను. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం. అమ్మా మెర్సీ, ఏమిటడి? ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. నీకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నిన్ను చూడటానికి రేపు పెళ్లివారు వస్తున్నారు. నో డాడీ, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. అలా మాట్లాడకూడదమ్మా. ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలమ్మా. నాకు పెళ్లి చేసుకునే ఐడియా లేదు. వదిలేండి డాడీ. అలా పేచి పెట్టబాకమ్మా. నేను చదువుకోవాలి డాడీ. చదువు లేదు, చట్టుబడులు లేదు. వాడలా పరువు తీశాడు. నీ ప్రవర్తన చూస్తే రోజు రోజుకి విపరీతంగా ఉంది. నాకు నువ్వు తప్పితే ఇంకెవరున్నారమ్మా? నేను చెప్పినట్టు పెళ్లి చేసుకో. జేమ్స్ అన్నయ్య చేసిన తప్పుకి నేను బాధ్యురాలనా? ఇప్పుడు నాకు పెళ్ళొద్దు. నోరు మూసుకొని చెప్పించేయి. ఎదురు మాట్లాడుకో. రేపే పెళ్లి చూపులు. ఇల్లు కనుక్కోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అబ్బే మేము ఈ ప్రదేశానికి చాలా సార్లు వచ్చామండి. మాకిదేం కొత్త కాదు. అదే నిజమేలేండి. రామయ్య, అమ్మాయిని తీసుకురా. అలాగనయ్యా. అమ్మా, కాఫీ తీసుకురా. సెలవులు ఎప్పటిదాకా బాబు? 3 months ఉందండి. ఆ, అయితే ఈ లోపే మనం పెళ్లి ఏర్పాట్లు చేయాలన్నమాట. అవునండి. ఆ, వాళ్ళ కాఫీ ఇవ్వమ్మా. వీడి పేరు మ్యాథ్యూస్, మా అబ్బాయి. ఆ పక్కన ఉన్నవాడు వాడు క్లోజ్ ఫ్రెండ్. నీ పేరేంటమ్మా? మెర్సీ. సరే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఎరా మ్యాథ్యూస్, నీకు నచ్చిందా అమ్మాయి? మీ అమ్మాయి మాకు నచ్చింది. మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. అమ్మాయికంటూ ప్రత్యేకంగా అభిప్రాయం ఏముంటుంది? మా అమ్మాయి నా మాట ఎప్పుడూ కాదందు. ఎప్పుడూ చదువు చదువు అంటూ ఒకటే గొడవ చేస్తూ ఉంటుంది. చదువుకుంటూ ఉంటే ఇక అమ్మాయిని పెళ్లి చేసి పంపించేదెప్పుడు? అంతే కదా మరి. త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. మిగతా వ్యవహారాలు కూడా మనం మాట్లాడుకుంటే. నాకున్నదంతా మా అమ్మాయికే ఇస్తాను. చాలా మీకు? ఆ మాట అన్నారు చాలు. హాయ్. ఇటెక్కడికి? ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను.
త్వరలో పెళ్లి పెట్టుకుని ఏంటి ఇలా బయటకు వచ్చారు? ఏ అలాంటిదే లేదు, మా ఫ్రెండ్కి మీరు అన్ని రకాలుగా నచ్చారు. కానీ నాకు అతను నచ్చలేదు. నేను ఇష్టపడింది మాత్రం నిన్నే. నన్ను ఇష్టపడటానికి ఏదైనా కారణం ఉందా? ఇష్టపడ్డానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏవీ లేవు. మెర్సీ, నేను చెప్పేది ఏమిటంటే నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమే. మరి మా మ్యాచెస్కి విషయం తెలిస్తే అంటే మీ ఫ్రెండ్కి తెలుస్తుందని మీరు ఫీల్ అవుతున్నారా? అదేం లేదు. అయితే బెన్నీ, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. హరికృష్ణ, అరే గౌరీ, ఈ టైంలో వచ్చావేంటి? ఎవరు చూడలేదు కదా. సరే లోపలికి పద. ఎన్ని రోజులు ఇలా కలుసుకుంటావు? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నువ్వు రావటం మీ అక్క చూడలేదు కదా. అక్క ఎటువంటి కూతుర్ని కన్నావయ్యా నువ్వు? మొత్తానికి మాకు భలే సంబంధం దొరికింది. నోటికి వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతానయ్యా, మాట్లాడతాను. నాది ఆషామాషి కుటుంబం కాదయ్యా. మా ఊర్లో ఈ విషయం తెలిస్తే మా పరువు పోతుందయ్యా. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నీ కొడుకేమో ఎవరితోనో లేవ తీసుకుపోయాడు, నీ కూతురేమో పెళ్లి పెట్టుకుని ఎవరితోనో కులుకుతుందయ్యా. ఇది పెళ్లికి ముందే తెలిసింది మేము చాలా అదృష్టవంతులం. ఇది పెళ్ళైన తర్వాత తెలిస్తే అన్యాయం అయిపోయేవాళ్ళం. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మాకు ఈ ఊళ్ళో చాలా పరువు తెలుసా? నీకింకా ఏం పరువు ఉందయ్యా? నీ కూతురు గురించి నలుగురు ఆ మాట ఈ మాట అనుకుంటుంటే నా తల కొట్టేసినట్టు అయిందయ్యా. నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, నీ సంబంధం వద్దు. థు, నీతో పెట్టుకుంటే కొరువుతో గోక్కున్నట్టేనయ్యా. నా పరువు తీసావు కదే. ఒరే భగవంతుడా, ఎటువంటి బిడ్డలు ఇచ్చావయ్యా? నా పరువు తీస్తున్నారు వీళ్ళు. నేను అప్పుడే చెప్పాను కదా నాకు పెళ్ళొద్దని. నేను హై స్టడీస్ చదువుకోవాలి డాడీ. అయితే వాడు చెప్పింది నిజమేనా? పెళ్లి చెడగొట్టాలని ఎవరో ఇలా చేశారు. చూసావా రామయ్య, నేను చెప్పానుగా నీకు, నా కూతురు బాగా చదువుతుంది. ఆ జేమ్స్ గాళ్ళ కాదు. రామయ్య, నా కూతురు బంగారం అయ్యా. చూడమ్మా, నువ్వు ఎంతవరకు చదువుకోవాలో చదువుకో. ఖర్చులకి ఏం భయపడక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు నా పరువు నిలబెట్టాలి. ఉం? బెన్నీ, రా కూర్చో. మెర్సీ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నీకెందుకు వచ్చిందా డౌట్? అంతా నిజమే. నాకు నీ మీద నమ్మకం ఉంది మెర్సీ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. కళ్ళు తెరిచిన నువ్వే కనిపిస్తున్నావు హరి. నేను కూడా నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేదు. ఏం చేస్తాం, అంతా విధిరాత. మా అక్క మన పెళ్లికి ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకెప్పుడో పోయింది. నాకు కూడా తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియని ఒక అనాథం నేను. అంటే నీకు నేనేమి కానా? నా సర్వస్వం నువ్వే గౌరీ. కానీ
నా కోసం నువ్వు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. నీకేమన్నా అయితే నేను ఈ లోయలో పడి ఆత్మహత్య చేస్తా. మెర్సీ సిటీలో బాగా చదువుకుంటోంది, మంచి ఇంటెలిజెంట్. ఆ సీరియల్ డైరెక్టర్ రోజు వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు అయ్యగారు, ఏం చేయమంటారు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా, వదిలే. సీరియల్ తీసే మూడ్లో నేను లేను. నా మనసులో ఒకే ఒక కోరిక మిగిలిపోయిందిరా. ఎలాగైనా ఒక్కసారి ఆ రంగమ్మని. అయ్యగారు, నేను చెప్పాను రంగమ్మ చెల్లి గౌరీ అని, ఇటే వస్తుంది. ఏ గౌరీ, ఆగు ఆగు. ఉమ్. మీ అక్కలా కాకుండా నువ్వు మంచిదానిలో ఉన్నావే, ఏం చదువుతున్నావు పాప? 9th క్లాస్. ఉహుం. మెరిసి వెళ్ళిపోయిందా? మెర్సీ కాలేజీకి వెళ్ళింది. నువ్వు మీ అక్కలా కాకుండా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. నేను వెళ్తాను, అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ వెళ్ళిరా. మీ అక్కనెప్పుడు కష్టపెట్టకు. ఉమ్, ఇదిగో పాప, ఆ? నీకు ఎప్పుడు ఏం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు. ఉమ్. ఆ ఏ ఇక దీని అక్కతో పని లేదు. రసగుల్లా లాంటి ఈ పిల్లే చాలరా. అదే మన ఆరోగ్యానికి మంచిది. ఆ, ఉమ్? కాదు, ఆ రంగమ్మ కంటే ఇదే మంచిది అంటున్నా. ఉమ్. దీన్ని లైన్లో పెట్టే మార్గం చూడరా. దాని సంగతి తేల్చాలి. అది నన్నే అవమానిస్తుందా, దాన్ని వదలను. ఆ శోభనాద్రిగాడు ఎక్కడున్నాడో చూడరా. ఆ సంగతి నాకు వదిలేయండి. అయ్యా బాబాయ్, నన్ను వదిలేయ్ బాబాయ్. రేయ్, 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 శోభనాద్రి, ఆగరా. ఓరే నాయనో, మీ ఆగరా. పెట్టమంటున్నాను. రేయ్, నీ చంపడానికి కాదురా, నీతో మాట్లాడాలి. ఏమో, ఆగరా అంటుంటే. బాబాయ్, నన్ను రేయ్, వదిలేయ్ బాబాయ్, ఆగరా, వదిలేయ్. ఆగరా. అయ్యో. ఆగరా అంటుంటే. ఆ? నిజంగా చెప్తున్నాను, ఆ జేమ్స్ గురించి నాకేం తెలియదు. నన్ను వదిలేవయ్యా. జేమ్స్ గురించి కాదురా, నీతో మాట్లాడాలి. మరైతే నిన్ను అర్జెంటుగా మా బాస్ తీసుకురమ్మన్నాడు. ఎందుకని? ఆ విషయం నాకు తెలియదురా, నువ్వు రారా. రావంటుంటే రా. లాకు. నేను స్నానం చేసి వస్తాను. రోజు నువ్వు స్నానం చేస్తుంటే నీ అందం కరిగిపోతుంది. రోజుకు 4 సార్లు స్నానం చేస్తూ ఉండు. ఈ లోపు గౌరిని ఎవరో ఎత్తుకుపోతారు, తర్వాత తాగుతూ ఉండొచ్చు. ఇంకొకరిని చేసుకోవడానికి గౌరీ ఒప్పుకుందా? ఏయ్, ఎంతైనా ఆడపిల్ల కదయ్యా, ఎంతకాలం నువ్వు ఓపిక పడుతుంది? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శోభనాద్రి? ఏం చేయాలని అడుగుతున్నావా? గౌరీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోరా. ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు. మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వేరా, నువ్వు పిలిస్తే ఆ పిల్ల వస్తుందా? తప్పకుండా వస్తుంది. అయితే ఓకే, మీరు ఈ ఊరు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. పట్నంలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మీకు ఏదో పని చూపిస్తాడు. మీరిద్దరూ సుఖంగా బతకచ్చు. మీ గాఢమైన ప్రేమ నాకు తెలుసు కాబట్టి మీకు ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ శోభనాద్రి మీకోసం ప్రాణమైనా ఇస్తాడు. నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయొద్దు, నేను చెప్పింది చేస్తే చాలు. రా. గౌరీ, హరి నీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. నా మీద నమ్మకం లేదా? ముందు తీసుకొని చదువు. తీసుకో. ప్రియమైన గౌరికి నీ హరికృష్ణ రాయినది. ఎవరు అవునన్నా కాదన్నా అందరినీ ఎదిరించి ఈ ఊరికి వెళ్ళిపోదాం. ఎక్కడైనా హాయిగా బతుకుదాం. శోభనాద్రి చెప్పిన టైంకి నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా? ఇప్పుడు అర్థమైందా ఈ శోభనాథ్ అంటే ఏంటో? మీరంటే నాకెంత ఇష్టమో తెలుసా? మీ ఇద్దరి కోసం నేను ఏమైనా చేస్తాను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం కంగారు పడకు, అంతా సిద్ధం చేశాను. నేను చెప్పినట్టు చెయ్యండి.
రా. ఏంటి బావ ఎటు తీసుకెళ్తున్నా? ఏం లేదు, నీకు నేను చెబుదాం అనుకున్నాను. మా అయ్యగారే మీరు ఈ ఊరు వదిలిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హరి కూడా అక్కడే ఉన్నాడు. రా, నువ్వేం భయపడకు, ధైర్యంగా రా. రా రా. ఆ. రా రా. ఇప్పటికి తెలిసొచ్చిందన్నమాట. ఇంతకాలానికి ఓ మంచి పని చేశావురా. పిల్లా పాపల్లేని ఆ రంగమ్మకేం తెలుసురా ప్రేమంటే. దానికి ఒళ్ళంతా కొవ్వు వదిలేయండి అయ్యగారు. అదే పెద్ద తెలివిగలదని ఒళ్ళు బలిసి కొట్టుకుంటోంది. హరెక్కడా? రా లోపల రా. హరి లోపలున్నాడు. అతను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. పాత ఏంటయ్య గారు? ఏం భయపడదు. మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. శోభనాద్రి చెప్పిన తర్వాత తప్పుతుందా మరి? మీ అక్క రంగమ్మలాగా కాదు, నువ్వు చాలా మంచిదానివి గౌరీ. హరెక్కడున్నాడు? హరి భాస్కరు పట్నానికి వెళ్ళారు. నువ్వేం కంగారు పడకు. మీరిద్దరూ కలిసి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీ ఇద్దరినీ ఒకటిగా చేస్తే నాకేమిస్తావు? అయ్యగారు నన్నేం చెయ్యొద్దు. రంగమ్మ, మీ చెల్లెల్ని. ఏమైంది రావయ్య? మీ చెల్లెలు గౌరీని. గౌరికి ఏమైంది? అర్థమయ్యేలా మా చెప్పు. అయ్యగారు పాడు చేయటానికి చూస్తున్నారు. నువ్వు త్వరగా వెళ్ళి కాపాడుకో. కాపాడుకో రంగమ్మ. చెప్పరా నా కొడక? నాకేం తెలీదు. నా గౌరవం ఎక్కడికో తీసుకెళ్ళా నువ్వు? నేనేం తీసుకెళ్ళలేదు. పిల్ల నాకు కోత నువ్వు. తెలీదు. చెప్పరా? అయ్యా, అయ్యా. వద్దు. అయ్యా, నాకు తెలీదు. అయ్యా, అయ్యా. నా మాట విను. వద్దు. నాకు తెలీదు. వద్దు, ఆగు. తప్పైపోయింది రంగమ్మ, నన్ను క్షమించు. ఇక బీట తప్పు చేయను రంగమ్మ. అయ్యా, నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. అంతా నా కర్మ. క్షమించండి. నేను మోసపోయినట్టు నా చెల్లెలు మోసపోతుంది అనుకున్నాను. అందుకే మిమ్మల్ని ఇద్దరిని విడదీశారు. కానీ మీరిద్దరూ జయించారు.